హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. ప్రెజెంట్ మన ఛానల్లో చేస్తున్న వీడియోస్ 8th క్లాస్ మ్యాథమెటిక్స్ సెమిస్టర్ 2లోని చాప్టర్ 10th చాప్టర్ ఎక్స్పోనెన్స్ అండ్ పవర్స్. సో ఈ చాప్టర్లో ఈరోజు మనం ఎక్సర్సైజ్ 10.1లోని ప్రాబ్లం చూద్దాం. అయితే ఇది సెకండ్ వీడియో, అంటే ఆల్రెడీ ఫస్ట్ వీడియో ఇంట్రడక్షన్ ప్లస్ ఎగ్జాంపుల్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఆ వీడియో మీరు చూడాలనుకుంటే ఈ వీడియోకి ఎండింగ్లో ప్రీవియస్ వీడియో అని ఉంటుంది, అక్కడ నుండి మీరు ఆ వీడియోని చూడొచ్చు. లేదా ఇదే వీడియోకి రైట్ సైడ్ టాప్లో 8th క్లాస్ 10th చాప్టర్ అని కనిపిస్తుంది, దాన్ని టచ్ చేసి కూడా ఈ చాప్టర్ ఫస్ట్ వీడియో చూడొచ్చు. అదేవిధంగా ఇంకో 2 చాప్టర్స్ టైటిల్స్ కనిపిస్తాయి, అంటే 8th చాప్టర్ 9th చాప్టర్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ కూడా మీరు చూడాలనుకుంటే ఇదే వీడియోకి రైట్ సైడ్ టాప్లో, అంటే ఇక్కడ 8th క్లాస్ 9th చాప్టర్ అని, 8th క్లాస్ 8th చాప్టర్ అని కనిపిస్తుంది. సో వాటిని టచ్ చేస్తే పర్టికులర్గా ఆ చాప్టర్లోని ఫస్ట్ వీడియోకి వెళ్తాం. ఓకేనా? సరే, ఇంకా ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఈ వీడియోలో మనము ఎక్సర్సైజ్ 10.1లోని ఫస్ట్ ప్రాబ్లం అనమాట. దీనిలో మొత్తం 3 రోమన్స్ ఉన్నాయి. ఈ 3 ప్రాబ్లమ్స్ నేనే చెప్తాను. సింపులే, మీరు కూడా ట్రై చేస్తానంటే హ్యాపీగా ట్రై చేయొచ్చు. ఎవరైతే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూసి ఉంటారో వాళ్ళకు ఈ 3 ప్రాబ్లమ్స్ డెడ్ ఈజీగా చేసేస్తారు. సో చేయగలం అనేవాళ్ళు వీడియో ఇక్కడనే ఆపి ఒక్కసారి మీరు చేసిన తర్వాత ఈ వీడియో చూడండి. అప్పుడు ఏదైనా మిస్టేక్స్ ఉంటే మీకు తెలుస్తుంది. సరేనా? సరే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఎవాల్యుయేట్ అంటే సింప్లిఫై అని చేయమని అడిగాడు. సో ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? 3⁻⁻2 పవర్లో నెగిటివ్ ఉంది. సో అప్పుడు ఫార్ములా ఏమి? A⁻m ఈజ్ ఈక్వల్ టు 1/A⁻m. సో దాని ప్రకారం ఇదేమవుద్ది? 1/3². పవర్లో -2, సో బైలోకి వచ్చి పాజిటివ్ అయిపోద్ది. 3² అంటే అర్థం ఏమి? 3 × 3 దట్ ఈక్వల్ టు 9. సో ఇదేమవుద్ది? 1/9. అంతే, అయిపోయింది ఆన్సర్, డెడ్ ఈజీ. అదే మరి ఇది చూడండి, ఇదేమి? -4⁻² ఈజ్ ఈక్వల్ టు సేమ్ అదే ఫార్ములా, A⁻m ఈజ్ ఈక్వల్ టు 1/A⁻m. అయితే ఏ వాల్యూ అనేది -4 ఉంది. సో మనం దాని గురించి ఆలోచించాం, జస్ట్ దీనికి ఈ ఫార్ములాని అప్లై చేస్తాం. అంటే పవర్లో నెగిటివ్ ఉంది, దాన్ని పాజిటివ్ చేయాలి. సో 1/A⁻mగా రాశాం కాబట్టి ఇక్కడ -4/2గా మారుతుంది. సో ఇక్కడ చూడండి, -4² అంటే నెగిటివ్ సింబల్తో సహా స్క్వేర్ చేయాలి అని అర్థం. సో -4 × -4, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 4 16. సో ఇదేమవుద్ది? 1/16. ఇది ఆన్సర్. ఎంత ఈజీగా ఉంటాయి చూడండి. నెక్స్ట్ ఇది చూడండి, ఇది కొంచెం డిఫరెంట్. ఇది 1/2⁻m. ఇది మీకు ఇక్కడ 2 ఫార్ములాస్ అప్లై చేస్తాం. ఫస్ట్ ఫార్ములా ఏమంటే A⁻m/B⁻m ఈజ్ ఈక్వల్ టు A/B⁻m. ఇప్పుడు ఇది రైట్ సైడ్ ఉండేదాంతో మ్యాచ్ చేయండి. సో మనం లెఫ్ట్ సైడ్ ఉండేటట్టుగా మార్చుకుంటాం. అంటే ఇక్కడ A/లో 2 నెంబర్స్ ఉంది, Aలో 1, Bలో 1. అదే న్యూమరేటర్ 1, డినామినేటర్ 1. సో ఈ 5 అనేది రెండిటికి ఈక్వల్గా డివైడ్ చేస్తాం. అంటే 1⁻⁻5/2⁻⁻5. మీకు ఇలాంటి ప్రాబ్లమే ఎగ్జాంపుల్లో వచ్చింది. సో న్యూమరేటర్లో ఒక నెగిటివ్, డినామినేటర్లో ఒక నెగిటివ్ ఉంటే డినామినేటర్ని న్యూమరేటర్లోని డినామినేటర్లోకి పంపించి పాజిటివ్గా మార్చేస్తాం. అది కూడా ఇదే ఫార్ములా యూజ్ చేసి -m ఈజ్ ఈక్వల్ టు 1/A⁻m. ఇక చూడండి, ఇది ఎక్కడుంది? న్యూమరేటర్. దీని డినామినేటర్ ఏమున్నట్టంటే 1. సో న్యూమరేటర్లో నెగిటివ్, డినామినేటర్లోకి వస్తే పాజిటివ్ అయింది. సో ఇక్కడ న్యూమరేటర్లో నెగిటివ్, సో అది డినామినేటర్లోకి వచ్చి 1/5గా మారుతుంది. సో ఇది చూడండి, 2⁻−5 డినామినేటర్లో ఉంది, అది న్యూమరేటర్లోకి వెళ్ళి 2�5 పాజిటివ్గా మారుతుంది. ఏ విధంగా మారింది అనేది ఒక్కసారి మీరు చూశారంటే చూడండి, A/B/C/D అంటే పై ఫ్యాక్షన్ కింద ఫ్యాక్షన్ ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే
పైన ఉండే న్యూమరేటర్లో ఉండే ఫ్రాక్షన్ అలాగే రాసుకొని ఇంటూ పెట్టుకొని కింద ఉండేది రివర్స్ చేస్తాం, అంటే d/cగా మార్చి రాస్తాం. సో మల్టిప్లై చేసి AD/BCగా రాస్తాం. అదే మరి ఇక్కడ ఏమొస్తుందంటే 1/1/5 వస్తుంది పైన ఉండేది, కింద ఉండేది 1/2/5 వస్తుంది. సో 1/1/5 ఇంటూ ఇది రివర్స్ అయ్యి 2/5/1. సో 1 ఇంటూ 2/5 అంటే 2/5 బై 1/5 ఇంటూ 1 అంటే 1/5. సో ఈ స్టెప్పులు ఇన్ని స్టెప్పులు రాయకుండా సింపుల్గా ఇలా రివర్స్ చేసుకోవచ్చు. తెలియని వాళ్ళ కోసమని నేను ఇదంతా చెప్పిన, మీరు ఇది డైరెక్ట్గా రాసేసిన ఇబ్బందులు. అయితే 2/5 వాల్యూ మనం కనుక్కోవాలి, గుర్తుపెట్టుకోండి. 2/5 ఎంత? 2/5 అంటే చూడండి ఎలా చేస్తాం, 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2. సో ఈ 2 ఫస్ట్ మల్టిప్లికేషన్, ఈ 2 2లు ఎంత? 4. నెక్స్ట్ ఈ 2 మల్టిప్లై చేద్దాం, ఇంకో 4. ఈ 2 మిగిలిపోయింది కదా, అలాగే రా. 2 2 4 4 0 16, 16 2 0 32. ఇలా చేయాలన్నమాట. సో ఎంత వచ్చింది? 32. 1ని ఎన్నిసార్లైనా మల్టిప్లై చేయండి, 1 వస్తుంది. 1 ఇంటూ 1 ఇంటూ 1 ఇలా ఎన్నిసార్లు రాసినా సరే మీకు ఫైనల్గా వచ్చే వాల్యూ 1 వస్తుంది. సో ఇది 1/5 కాబట్టి వాల్యూ 1. సో 32/2 1 అంటే 32. ఇది ఆన్సర్. ఇది కొంచెం జాగ్రత్తగా నేర్చుకోండి, సబ్జెక్ట్ చాలా ఉంటుంది ఈ ప్రాబ్లంలో, ఓకేనా? సరే రాసుకోండి. సెకండ్ ప్రాబ్లం కూడా చూద్దాం. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. క్వశ్చన్ ఏమి ఇచ్చారు? సింప్లిఫై అండ్ ఎక్స్ప్రెస్ ద రిజల్ట్ పవర్ నోటేషన్ విత్ పాజిటివ్ ఎక్స్పోనెంట్. అంటే దీన్ని సింప్లిఫై చేయాలి, పవర్ని పవర్గానే ఉంచాలి, అంటే ఆ పవర్ని సింప్లిఫై చేయకూడదు. ఇంతకుముందు 3² అంటే 9 అని రాశాం కదా, అలా 3² వస్తే పవర్ని పవర్గానే ఉంచాలని దాన్ని పవర్ నొటేషన్ అంటాం, ఓకేనా? పవర్ని పవర్గానే ఉంచడాన్ని ఏమంటాము? పవర్ నొటేషన్. అయితే ఆ పవర్ ఎలా ఉండాలి? పాజిటివ్గానే ఉండాలి, నెగిటివ్ ఉండకూడదు. అదే చూడండి, విత్ పాజిటివ్ ఎక్స్పోనెంట్, పాజిటివ్ పవర్ ఉండాలని. సో ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ ఏమి ఇచ్చాడు? -4/5 డివైడెడ్ బై -4/8. సో దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే -4/5 బై -4/8. సో ఇది ఏ ఫార్ములా? a/m బై a/n ఈజ్ ఈక్వల్ టు a/m-n. సో దాని ప్రకారం ఇదేమవుద్ది? -4/5 మైనస్ n అంటే n ప్లస్లో ఏముంది? 8. సో ఎంత వస్తుంది? -4/3. సో ఇక్కడ పవర్ నెగిటివ్ వచ్చింది కాబట్టి ఏం ఫార్ములా ఇక్కడ రాసుకోండి మీరు, సరేనా? నేను ఇక్కడ a/-m ఈజ్ ఈక్వల్ టు 1/a/. సో దాని ప్రకారం ఇదేమవుద్ది? 1/-4/3. దీన్ని అలాగే ఉంచుతాం, మార్చం. నార్మల్గా నెగిటివ్ నెంబర్ సింబల్ వచ్చినప్పుడు దాన్ని పాజిటివ్గా మార్చుకుంటాం, కానీ అన్ని టైంలోనూ మార్చకూడదు. ఎందుకు అంటే ఆ నెగిటివ్ సింబల్ ఉండేదానికి పవర్ ఏముంది? 3 ఉంది. 3 అంటే ఒక ఆడ్ నెంబర్, దాన్ని మళ్ళీ చేసినా నెగిటివ్నే వస్తుంది కాబట్టి దాన్ని టచ్ చేయకూడదు. ఈవెన్ ఉంటే మాత్రం టచ్ చేయొచ్చు, నెగిటివ్ సింబల్కి ఈవెన్ పవర్ ఉంటే టచ్ చేయొచ్చు. ఒక ప్రాబ్లం వస్తుంది చూడండి, వీటిల్లోనే ఉంది అలాంటి ప్రాబ్లం కూడా, ఓకేనా? సో దీన్ని ఇలాగ పెట్టి మిగిలిన 4 మేము చేస్తాం సార్ అనేవాళ్ళు ఉంటే హ్యాపీగా చేసిన తర్వాత వీడియో చూడండి, మీకు కొంచెం ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది అందువల్ల, సరేనా? సరే ఇంకా ప్రాక్టీస్ చేద్దాం. ఇవి చూడండి, ఫస్ట్ వన్. సో ఇది ఎలా ఉంది? a/b a/m b/m ఈజ్ ఈక్వల్ టు a/b హోల్/m ఇలా ఉంది, అంటే RHS ఫామ్లో ఉంది. సో RHS ఉంటే LHS మారుస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ LHS ఉంది, RHSలోకి మారుస్తాం. LHS ఇస్తే RHSలోకి, RHS ఇస్తే LHSలోకి మార్చుకోవాలి. సో ఇక్కడ RHS కాబట్టి LHSలోకి మారిస్తే ఈ 2 అనేది రెండుటికి డివైడ్ అవుతుంది, అంటే 1/2/2³ మళ్ళీ పవర్లో 2 ఉంది. సో 1² అంటే 1. సో దాన్ని కూడా స్క్వేర్గా రాయొచ్చు కదా, పవర్ నోటేషన్ అన్నారు కదా. 1కి ఎగ్జంప్షన్, ఓకేనా? 1కి మాత్రం ఎగ్జంప్షన్ ఉంటుంది. నెక్స్ట్ దీన్ని చూడండి, ఇది ఏ ఫార్ములా ప్రకారం అంటే
ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్. అప్పుడు ఏమవుద్ది, ఏ పవర్ ఎంఎన్ అంటే ఈ రెండు మల్టిప్లికేషన్ కాబట్టి 2 పవర్ 3 ఇంటూ 2 3 ఇంటూ 2 ఏమవుద్ది 1/2 పవర్ 6. ఇది ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ఇది చూడండి. సో ఇక్కడ ఇచ్చారు చూడండి, నెగిటివ్ సింబల్ పవర్ 4. సో ఇక్కడ చెప్పాను కదా, వచ్చింది చూడండి. ఇప్పుడు ఏం చేస్తాం, దీన్ని కొంచెం జాగ్రత్తగా రాస్తాం. ముందు దీన్ని డివైడ్ చేసుకుంటాం. -3 పవర్ 4 ఇది అలాగే పెట్టుకొని ఈ రెండుకి ఈ పవర్ అనేది రెండుకి డివైడ్ చేస్తాం. ఇక్కడ చేసాను చూడండి. మరి ఏ పవర్ ఎమ్ బి పవర్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు a/b హోల్ పవర్ ఎం. సో ఇక్కడ కూడా ఆర్హెచ్ఎస్ని ఎల్హెచ్ఎస్గా మారుస్తాం. అలా మారిస్తే 5 పవర్ 4/3 పవర్ 4. ఇప్పుడు దీన్ని ఈ -3ని ఎలా రాసుకుంటామంటే -1 ఇంటూ 3గా రాసుకుంటాం. సో మీకు ఇంతకుముందే చెప్పాను, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్లో చెప్పాను, 3ని ఎలా రాయొచ్చు, 1 ఇంటూ 3గా రాయొచ్చు. అదేవిధంగా -3ని 1 ఇంటూ -3గా రాయొచ్చు, లేదా -1 ఇంటూ 3గా రాయొచ్చు. ఆ రెండిట్లో ఎలాగన్నా రాయొచ్చు. ఎందుకు సెకండ్ ఆప్షనే సెలెక్ట్ చేసుకున్నామంటే ఇక్కడ 3 ఉంది కదా, ఏం సింబల్ ఉంది, పాజిటివ్. అందుకోసం దీన్ని 3 ఉండేటట్టుగా మైనస్ని 1కి ఇచ్చేసాం. ఓకేనా. సో దీన్ని ఎట్లా రాయొచ్చు ఇప్పుడు, 5 పవర్ 4/3 పవర్ 4. సో ఇది చూడండి మళ్ళీ ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఏబి హోల్ పవర్ ఎం. ఇక్కడ కూడా ఆర్హెచ్ఎస్. సో ఎల్హెచ్ఎస్ డివైడ్ చేసుకుంటాం ఈ 4ని. అంటే ఏం రాస్తాము, -1 పవర్ 4 ఇంటూ 3 పవర్ 4 ఇంటూ 5 పవర్ 4/3 పవర్ 4. చూడండి, -1 పవర్ 4 ఏమవుతుంది ఇక్కడ చూస్తాం. -1 పవర్ 4 అంటే -1 ఇంటూ -1 ఇంటూ -1 ఇంటూ -1. రెండు చేద్దాం. ఈ 2 చేస్తే +1 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 1 = 1 ఇంటూ ఈ రెండు చేసిన అంతే. సో ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 1 1 = 1. అందుకే చెప్పింది, పవర్లో ఈవెన్ ఉంటే చేస్తాం, ఎందుకు అది పాజిటివ్ అయిపోద్ది. అదే పవర్లో నెగిటివ్ ఉంటే చెయ్యం, ఎందుకంటే అది నెగిటివ్గానే ఉంటుంది. కావాలంటే ఒక 3 మల్టిపుల్ చేసి చూడండి, ఇక్కడ వరకే చేయండి. సో ఈ రెండు చేస్తే ఎంత వచ్చింది, +1 +1 ఇంటూ -1 -1. అందువల్ల అన్నమాట సింపుల్గా ఈ పవర్లో ఆడ్ ఉంటే నెగిటివ్ సింబల్ వస్తుంది, అదే పవర్లో ఈవెన్ ఉంటే పాజిటివ్ సింబల్స్ వస్తాయి. దేనికి చూడాలి, నెగిటివ్ నెంబర్స్ ఉన్న నెంబర్స్కి మాత్రమే చూడాలి. పాజిటివ్ వాటికి చూడాల్సిన పని, ఆటోమేటిక్ పాజిటివ్గానే ఉండిపోద్ది, నెగిటివ్ కాడే కన్ఫ్యూజ్ అయ్యేది. సరే ఇది అయిపోయింది కదా. ఇప్పుడు క్యాన్సిలేషన్ చూడండి. 3 పవర్ 4 3 పవర్ 4, ఒకటి న్యూమరేటర్ ఒకటి డినామినేటర్, క్యాన్సిల్ పోయి దీని వాల్యూ 1 వచ్చింది చూడండి. ఫైనల్గా ఎంత వచ్చింది, +1. సో +1 ఇంటూ 5 పవర్ 4. సో 1 5 = 5 కాబట్టి హ్యాపీగా 5 పవర్ 4. ఇది ఆన్సర్. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. నెక్స్ట్ దీనికి వద్దాం. సో దీన్ని ఎలా రాయొచ్చు, 3 పవర్ 7/3 పవర్ -10 ఇంటూ 3 పవర్ -5. ఫస్ట్ ఈ రెండు చూడండి, అన్నీ చూశారంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఈ రెండు చూసుకున్నప్పుడు ఫార్ములా మనకి ఈ ఫార్ములా వస్తుంది, ఏ పవర్ ఎమ్ బై ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం మైనస్ ఎన్. సార్ ఈ రెండు నెగిటివ్ సింబల్స్ ఉంటాయి కదా, మార్చేయచ్చు అనే డౌట్ వస్తుంది. మార్చుకోవాలంటే హ్యాపీగా మార్చుకోవచ్చు, కిందది పైకి పైది కిందకి పాజిటివ్గా మార్చేస్తాం. ఇంతకు ముందు లెక్కలో చేశాం కదా ఫస్ట్ దానిలో, అలా చేసేయచ్చు, ఇబ్బంది లేదు. కానీ అలా చేసిన తర్వాత మళ్ళీ దీన్ని అప్లై చేయాలి, చేయాలి. అందువల్ల నేనేం చేస్తానంటే డైరెక్ట్గా చేసేయడం బెటర్. సో డైరెక్ట్గా అయినా అదే ఆన్సర్ వస్తుంది, 3 పవర్ -7. సో ఇక్కడ ఒక మైనస్ ఉంది కదా, మైనస్ మళ్ళీ ఎన్ ప్లేస్లో కూడా నెగిటివ్ ఉంది. సో ఆల్రెడీ ఫార్ములాలో ఉండే మైనస్ సింబల్ ఇక్కడ వేసిన, బట్ ఎన్లో కూడా ఇంకో మైనస్ ఉంది కాబట్టి బ్రాకెట్ పెట్టి రాయాలి, మైనస్ ఇంటూ 3 పవర్ -. సో ఏమొస్తుంది, 3 పవర్ -7 మైనస్ ఇంటూ మైనస్ +10 ఇంటూ 3 పవర్ -5. సో ఇది ఏ ఫార్ములా, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. అంటే
3 పవర్ దీని వాల్యూ వచ్చి +3 వచ్చింది. లేదు కన్ఫ్యూజ్ అవుతామా, ఇలాగే అయింది. సో -5 కదా, n ప్లస్ n ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఓకే. సో ఇది కూడా -5 అలాగే వస్తుంది. సో అంతా చేస్తే 3 పవర్ -2. పవర్లో నెగిటివ్ ఉండకూడదు కదా. మళ్ళీ చూడండి ఈ ఫార్ములాలోకి వెళ్ళి ఎన్ని ఫార్ములాస్ మనకి ఉండేవి 6 ఫార్ములాసే ఈ లా ఆఫ్ ఎక్స్పోనెన్స్లో. మీకు ఫస్ట్ వీడియోలో చెప్పా కదా 6 ఫార్ములాస్. ఆ 6 చాలాసార్లు యూస్ చేస్తాం. ఒకే ప్రాబ్లంలో 3 యూస్ చేస్తాం, కొన్నిటికి 4 యూస్ చేస్తాం, కొన్నిటికి 1 కూడా యూస్ చేయకుండా అయిపోద్ది. అది ప్రాబ్లం బట్టి ఉంటుంది. సరే, ఇప్పుడు దీనికి ఏం ఫార్ములా, a పవర్ -m ఈజ్ ఈక్వల్ టు 1/a పవర్ ప్లస్. సో దీని వాల్యూ ఎంత అవుతుంది, 1/3² అవుతుంది. ఓకేనా, ఇది తుడిపేస్తాం, ఇది ఆన్సర్. నెక్స్ట్ దీనికి చూద్దాం. దీనికి పవర్లో నెగిటివ్ ఉంది అంటే ఈ ఫార్ములా, డైరెక్ట్ ఈ ఫార్ములా a పవర్ -m ఈజ్ ఈక్వల్ టు 1/a పవర్. ఏమవుతుంది ఇది 1/2³ ఇంటూ ఇదేమవుతుంది, ఇది ఇంకా ఈజీగా వస్తుంది. చూడండి ఈ ఫార్ములా అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ బేసెస్ డిఫరెంట్ అయినా పవర్స్ ఈక్వల్గా ఉంది. పవర్స్ ఎలా ఉంది, ఈక్వల్గా ఉంది. కాబట్టి ఈ ఫార్ములా కాదు, a పవర్ m ఇంటూ b పవర్ m ఈజ్ ఈక్వల్ టు a పవర్ ab హోల్ పవర్ m. ఈ ఫార్ములా యూస్ చేస్తుంది. కొంచెం నెంబర్స్ని బాగా అబ్జర్వ్ చేస్తే సరిపోద్ది. నేను నెగిటివ్ ఉంది కదా అని వెంటనే ఈ ఫార్ములాలోకి వెళ్ళిన, కానీ నెగిటివ్ అన్నప్పుడు ఇది సేమ్గా ఉంది. సో ముందు ఇది అప్లై చేసిన తర్వాత ఇది అప్లై చేసుకోవచ్చు. సో ఇదేమవుద్ది, ఈ నెంబర్స్ చూడండి ఏబీలు మల్టిపుల్. సో 2 × 7 చేస్తాం, 2 × -7. పవర్లో 2 -3లే కాబట్టి -3. సో 2 ప్లస్ ఇంటూ మైనస్ 2 7s are 14 పవర్ -3. సో పవర్లో ఆడ్ నెంబర్ ఉంది, లోపల మైనస్ ఉంది. సో టచ్ చేయకూడదు, ఇలాగే రాయాలి. ఇక్కడ రాశాను చూడండి, ఇలా దీనికి రాశాం కదా, ఇదే ఆన్సర్ లాగా వస్తుంది. అంటే ఏమి, a పవర్ -m ఈజ్ ఈక్వల్ టు 1/a పవర్. సో ఆన్సర్ ఏమి 1/-14 పవర్ క్యూబ్. ఇది ఆన్సర్. చూసాడా, ఈ మార్క్ వచ్చింది. ఇలా ఉంటాయి మ్యాథ్స్, చాలా వరకు ఒకే విధంగా ఉంటాయి, కానీ మనం ఆలోచించాలన్నమాట. సరేనా, నోట్ చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. ఇందులో మొత్తం 5 రోమన్స్ ఉన్నాయి. నేను ఒక 3 ఇప్పుడు చెప్తాను, నెక్స్ట్ 2 చెప్తాను. సో ఫస్ట్ చూడండి ఏమి ఇచ్చాడు, ఫైండ్ ద వాల్యూ అని చెప్పాడు కాబట్టి పవర్స్లో ఉంచవలసిన అవసరం లేదు, మొత్తం సింప్లిఫై చేసేయవచ్చు. ఓకే సార్, ఫస్ట్ స్టెప్ 3 పవర్ 0 ప్లస్ 4 పవర్ -1 ఇంటూ 2². సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి 3 పవర్ 0 అంటే a పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 ఫార్ములా ఉంది కదా. సో దాని ప్రకారం ఇదేమవుద్ది 1 అవుతుంది. 1 ప్లస్ ఇది వచ్చి 4 ఏమి a పవర్ -m దట్ ఈక్వల్ టు 1/a పవర్ m. బైలోకి వెళ్ళిపోద్ది అంటే 1/4 అవుతుంది. ఇంటూ ఇది చూడండి 2² అంటే 4, 2² అంటే 2 × 2 దట్ ఈక్వల్ టు 4. సో ఇప్పుడు చూడండి ఇది ఫ్యాక్షన్స్. మీకు మామూలుగా అయితే ఎల్సిఎం తీసుకొని చేస్తారు, బట్ నేను సింపుల్గా చెప్తా చూడండి. 2 ఫ్యాక్షన్స్ ఉంటే మాత్రమే చూడాలి ఈ టెక్నిక్. ఎన్ని ఫ్యాక్షన్స్, 2 ఫ్యాక్షన్స్ ఉండాలి. చూడండి 2 ఫ్యాక్షన్స్ ఉండాలి, ప్లస్ మధ్యలో ప్లస్ కానీ మైనస్ కానీ ఉండాలి. ఇవి ఉంటేనే ఈ టెక్నిక్ వాడాలి. ఆ టెక్నిక్ ఏమంటే క్రాస్ అండ్ స్ట్రైట్. ఓకేనా, 2 ఫ్యాక్షన్స్ ఉండి వాటి మధ్యలో ప్లస్ అయినా మైనస్ అయినా ఉన్నప్పుడు క్రాస్ అండ్ స్ట్రైట్ టెక్నిక్ యూజ్ చేయవచ్చు. అంటే ఏం లేదు, జస్ట్ ఆ క్రాస్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మల్టిప్లై చేయాలి. అయితే ఇక్కడ చూడండి ఇదైతే ఫ్యాక్షన్, ఇది ఫ్యాక్షన్గా లేదనుకుంటారు, కానీ నేను ఫ్యాక్షన్గా రాసుకుంటాను. 1/1 డినామినేటర్లో నెంబర్ లేదంటే 1, సో 1గా రాసుకుంటాం. సో 2 ఫ్యాక్షన్స్ మధ్యలో ప్లస్ ఉంది, ఓకే చేయొచ్చు. సో 1 4s are 4 ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, 1 1s are 1. చూడండి ఇది క్రాస్ అంటే ఇట్లా మల్టిప్లై చేయాలి అని అర్థం. సో 1 4s are 4 ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, 1 1s are 1 బై 1 4s స్ట్రైట్ ఇది కింద 1 4s are 4 ఇంటూ 4. సో 1 + 4 అంటే 4 + 1 అంటే
5/4 ఇంటూ 4. చూడండి, న్యూమరేటర్లో ఒక 4, డినామినేటర్లో ఒక 4. సో క్యాన్సిలేషన్. ఏం మిగులుతుంది? 5. జస్ట్ 5 మాత్రమే ఆన్సర్గా మిగులుతుంది. నెక్స్ట్ అదే విధంగా ఇది. సో క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? 2⁻1 ఇంటూ 4⁻1 డివైడెడ్ బై 2⁻2. సో ఫస్ట్ ఇది చూద్దాం. ఇది ఏం చేయొచ్చు? a⁻−m ఈజ్ ఈక్వల్ టు 1/a⁻+m. సో దాని ప్రకారం ఇదేమవుద్ది? 1/2 అవుతుంది. సో ఇది ఇంటూ 1/4 అవుతుంది. ఇది 1/2² అవుతుంది. నెక్స్ట్ ఇది చేయండి. 1 1s are 1, 2 4s are 8 డివైడెడ్ బై 1/4. సో దీనికి మీనింగ్ ఏమి మీకు తెలుసు? 1/8/1/8 అదే 1/4. సారీ, 1/8/1/4. ఫ్యాక్షన్లో ఫ్యాక్షన్ అప్పుడు ఏం రాస్తాం? న్యూమరేటర్లో ఉండే ఫ్యాక్షన్ అలాగే రాసి ఇంటూ పెట్టుకొని డినామినేటర్లో ఉండే ఫ్యాక్షన్ రివర్స్ చేస్తాం, అంటే రెసిప్రోకల్ రాస్తాం. సో క్యాన్సిలేషన్ చూశారంటే చూడండి, 4 1s are 4 2s. సో ఆన్సర్ ఎంత వచ్చింది? 1 1s are 1, 2 1s are 2. సో ఆన్సర్ ఎంత? 1/2. ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం చూద్దాం. ఇది కొంచెం డిఫరెంట్ బట్ ఈజీనేదండి. ఏముందంటే ఇక్కడ జస్ట్ ఈ పవర్ ఉంది కదా, రెండిటికి అప్లై చేసుకుంటాం. ఒకసారి క్వశ్చన్ మళ్ళీ రాస్తాను చూడండి. ప్లస్ 1/3⁻² ప్లస్ 1/4⁻². ఫార్ములా ఏమి? a⁻m/b⁻m ఈజ్ ఈక్వల్ టు a/b⁻m. ఇది ఫార్ములా. సో అయితే RHS ఇచ్చాడు, LHSలో ఒక మార్క్స్, అంటే ఆ పవర్ని రెండిటికి ఇస్తాం. అంటే 1⁻²/2 ప్లస్ 1⁻² బై 3⁻² ప్లస్ 1⁻² బై 4⁻². ఇప్పుడు ఇది బాగా అబ్జర్వ్ చేస్తే ఇంతకుముందు మనం చేసాం. a⁻m ఈజ్ ఈక్వల్ టు 1/a⁻m అనే ఫార్ములానే యూస్ చేస్తాం. బట్ న్యూమరేటర్లో నెగిటివ్ సింబల్ ఉంది, నెగిటివ్ పవర్ డినామినేటర్లోకి వస్తుంది. డినామినేటర్లో ఉండే నెగిటివ్ పవర్ నెంబర్ న్యూమరేటర్లోకి వస్తుంది. అంటే జస్ట్ రివర్స్ అయ్యి 2²/1² వస్తుంది. ఇది కూడా అంతే, 3²/1². ఇది అంతే, 4²/1². సో సింప్లిఫై చేస్తే 2² అంటే 4/1² అంటే కూడా 1 కాబట్టి ఇయ్యం. ఓకే. నెక్స్ట్ ఇది 3² అంటే 9/1² 1 కాబట్టి ఇవ్వం. ఇది కూడా అంతే, ప్లస్ 16/1² 1 ఇవ్వం. ఇదంతా యాడ్ చేయండి. సో 20 29 ఆన్సర్. ఇది ఆన్సర్. అంతే, అయిపోయింది. చూడండి, 3 ప్రాబ్లమ్స్ సింపుల్. నెక్స్ట్ 2 కూడా చెప్తాను. ముందు ఇది వేసుకునేయండి. ఎవరికన్నా కరెక్ట్ వచ్చిందా లేదా కూడా చెక్ చేసుకోండి. అందుకే ముందుగా వేసుకొని తర్వాత నా క్లాస్ విన్నారంటే మీకు అర్థమైపోద్ది. ముందుగా విన్నా ఇబ్బంది లేదు, ఎలా విన్నా మీకు అర్థమవుతుంది. ఏమంటే మీకు ప్రాక్టీస్ చేసి ఉంటున్నట్టు ఉంటుంది అన్న ఉద్దేశంతో చెప్తా ఉంటాను. సరేనా? నోట్ చేసుకొని నీట్గా. నెక్స్ట్ రిమైనింగ్ 2 ప్రాబ్లమ్స్ చూద్దాం. సో ఫస్ట్ వన్ ఏమి? 3⁻−1 ప్లస్ 4⁻−1 ప్లస్ 5⁻−1 హోల్ పవర్ 0. సో ఇక్కడ హోల్ పవర్ 0 వచ్చింది కాబట్టి డైరెక్ట్గా మనం వాల్యూ చెప్పేయగలం. ఎలా అంటే మనకి a⁻0 ఈజ్ ఈక్వల్ టు 1 అని తెలుసు. a⁻0 ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇదంతా ఏ అవుతుంది, a⁻0. సో దీని వాల్యూ 1. బట్ అలా చెప్తే కుదరదు, కన్ఫామ్గా 1 వస్తుంది, కానీ అలా చెప్తే కుదరదు. మరి ఏం చేయాలి? ముందు వీటిని మార్చాలి. ఏ ఫార్ములా ప్రకారం a⁻−m ఈజ్ ఈక్వల్ టు 1/a⁻m. ఈ ఫార్ములా ప్రకారం మారిస్తే 1/3 ప్లస్ ఇది వచ్చి 1/4 ప్లస్ ఇది 5⁻−1 అంటే కూడా 1/5 హోల్ పవర్ 0. సో ఇక్కడ మీకు ఇంతకుముందు 2 ఫ్యాక్షన్స్కి మాత్రమే చెప్పా, క్రాస్ అండ్ స్ట్రైట్ అని. కానీ ఇక్కడ అలా చేయడానికి లేదు. సార్ మేము అలా చేయడానికి ఉందా అంటే స్టెప్స్ ఎక్కువ అయిపోద్ది, అందువల్ల వద్దు. చేసేదానికేమో ఉంది కానీ ఆ ప్రయత్నం మనకు వద్దు.
నార్మల్ ఎల్సిఎం తీసుకుందాం. ఎల్సిఎం 3, 4, 5 ఓకేనా. ఫస్ట్ 2తో ఇది పోదు కాబట్టి 3, 2 2s are 5, మళ్ళీ 3 2తో ఇది పోదు కాబట్టి ఓకే, ఇది వస్తుంది కాబట్టి. సో నెక్స్ట్ 3తో 3 1s are 3, ఇది 1 ఆల్రెడీ వచ్చేసింది. 3 టేబుల్లో 5 లేదు కాబట్టి 5 అలాగే. నెక్స్ట్ 5తో అంతే. సో ఇవంతా మల్టిప్లై చేస్తే ఎల్సిఎం ఎంత? 2 2s are 4, 4 3s are 12, 12 5s are 60 ఇలా వేసుకోండి. సో ఇక్కడ చూడండి ఎల్సిఎం ఎంత వచ్చింది? 60. ఒకసారి ఇవంతా మల్టిప్లై చేస్తే చూడండి ఎలా వచ్చింది. 4 ఇంటూ చూడండి 2 మల్టిప్లై చేస్తే 4, ఇది 3, ఇక్కడ 5. సో ఇదే కదా 60 వచ్చింది. సో ఆ నెంబర్సే కదా ఇక్కడ ఉంది, అవునా. ఇక్కడ ఉండే నెంబర్స్ ఇప్పుడు డినామినేటర్లో ఏముంది? 3. ఆ 3ని వదిలేసి మిగిలిన 2 చూడండి ఎంత వస్తుంది. 3ని వదిలేస్తే 5 4 4 5 ఎంత? 20. సార్ ఇది చేయడం మాకు అర్థం కాలేదు అనే వాళ్ళు ఏం చేస్తారంటే, సో ఇక్కడ 1/3 ఉంది కదా, 1/3 ఇంటూ మనకు వచ్చిన ఎల్సిఎం వేసుకొని క్యాన్సిలేషన్ చేసుకోండి. 3 టేబుల్తో పోతుందా? 3 1s are 3 2s are 3 0s are. సో 120s are 20 ఇలా కూడా వేసుకోవచ్చు, వచ్చేది అదే. సో మీ కన్వీనియంట్ ఎలా కావాలంటే అలా వేసుకోండి. నెక్స్ట్ ఇది 4 వదిలేస్తే 15, నెక్స్ట్ 5 వదిలేస్తే 4 3s are 12 పవర్ 0. సో ఇది ఎంత అవుతుంది చూడండి, 20 ఓకే. ఈ 2 20, ఈ 2 15, ఈ 2 12 ఓకే. మొత్తం యాడ్ చేస్తే 30 40 47/60 పవర్ 0. సో ఇక్కడ మళ్ళీ చూడండి మీకు ఇది కావాలంటే డైరెక్ట్ ఫార్ములా కాకుండా మళ్ళీ ఏని ఏ పవర్ ఎం బి పవర్ ఎం ఈజ్ ఈక్వల్ టు a/b హోల్ పవర్ ఎం. ఎం ప్లేస్లో ఉన్న 0ని రెండిటికి డివైడ్ చేస్తాం. సో రెండిటికి డివైడ్ చేస్తే 47 పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 60 పవర్ 0 ఇలా డివైడ్ చేసుకుంటాం. సో ఇలా డివైడ్ చేసుకున్నాక a పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. సో ఎంత అవుతుంది? 1/1 దట్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఇదే ఫార్ములాని కావాలంటే ఇక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. సో ఏ ప్లేస్లో ఈ ఫ్యాక్షన్ మొత్తం ఉన్నట్టు. సో అప్పుడు ఈ స్టెప్ రాదు, డైరెక్ట్ ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేస్తుంది. డైరెక్ట్ ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేస్తుంది. ఈ ఫార్ములా రాదు అప్పుడు, ఎందుకు ఇక్కడనే ఈ ఫార్ములా యూజ్ చేసేసాం. సో దీన్ని యూజ్ చేసే పని లేకుండా అలా కూడా చేయొచ్చు. ఒక ప్రాబ్లం రకరకాలుగా ఆలోచించవచ్చు మనం, ఇబ్బంది లేదు, సరేనా. సో ఇది ప్రాబ్లం. నెక్స్ట్ 5th ప్రాబ్లం చూడండి. ఇది ఈజీ ప్రాబ్లం, ఇంకా ఈజీ. రెడ్డింగ్ తీసుకున్నాను. -2/3 పవర్ -2 హోల్ పవర్ 2. సో ఇదేమవుతుందంటే a పవర్ m హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు a పవర్ mn అంటే m ఇంటూ n. సో ఇదేమిగా రాయొచ్చు? -2/3 పవర్ -2 ఇంటూ -2 కాదు, -2 ఇంటూ 2, ఒకటి నెగిటివ్ ఇంకోటి పాజిటివ్. సో ఏమొస్తుంది? -2/3 పవర్ 2 2s are 4, మైనస్ ఉంది కాబట్టి -4. సో పవర్లో నెగిటివ్ వచ్చింది. ఫస్ట్ ఆ ఫార్ములాని డివైడ్ చేసుకోవాలి, పవర్ని ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని a పవర్ m b పవర్ m ఈజ్ ఈక్వల్ టు a/b హోల్ పవర్ m. పవర్ని రెండింటికి డివైడ్ చేసుకుంటాం అంటే -2 పవర్ -4/3 పవర్ -4. సో దీన్ని ఎలా చేయొచ్చు? ఇంతకు ముందు చెప్పా కదా, a పవర్ -m ఈజ్ ఈక్వల్ టు 1/a పవర్ m ఫార్ములా ప్రకారం పైన ఉండే నెగిటివ్ పవర్ కిందకి వచ్చేస్తుంది, కింద ఉండే నెంబర్ పైకి వెళ్ళిపోయి పాజిటివ్ పవర్గా మారిపోతుంది. అంటే 3 పవర్ 4 బై -2 పవర్ 4. సో ఇక్కడ చూడండి 3 పవర్ 4 అంటే 3 పవర్ 4ని 3ని 4 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 3 3s are 9 అంతేనా. సో ఈ 3 3s are 9. సో ఈ రెండు కూడా చేస్తే అంత 81 ఇలా మల్టిప్లై చేస్తాం. అంటే 3ని 4 టైమ్స్ వేసి మల్టిప్లై చేసుకుంటే
81 వస్తుంది. ఇలా కూడా చేయొచ్చు. 3 3s are 9, 9 3s are 27, 27 3s are తిరగాలి. సో 27 3s are అంటే మళ్ళీ మీరు మల్టిప్లికేషన్ వేసుకోవాలి. అదే ఇలా చేస్తే డైరెక్ట్ వచ్చేస్తుంది. అంటే 81 బై ఇది చూడండి -2^4. సో ఇక్కడ నెగిటివ్ నెంబర్ ఉంది, పవర్లో ఏముంది, ఈవెన్ ఉంది. పవర్లో ఈవెన్ ఉంది కాబట్టి నెగిటివ్ రాదు, పాజిటివ్నే వస్తుంది. మీరు మల్టిప్లై చేసి చూసుకున్నా సరే, కావాలంటే చూడండి మల్టిప్లై చేసుకుంటాం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో 2 2s are 4, 2 2s are 4. సో ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, సింబల్ ప్లస్ వచ్చిందా. 4 4s are 60. ఇక్కడ నెంబర్ మల్టిప్లికేషన్ చేయలేదు ఇంకా మనం, కాబట్టి నెంబర్ చేయలే, సింబల్ మాత్రం ఉంది. సో దీనికి కూడా నెంబర్ 16 వస్తుంది. 2ని 4 టైమ్స్ చేసుకుంటాం. కావాలంటే చూడు 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2, 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16 అంతే వచ్చేది. సో ఆన్సర్ అంతా 81/16. ఇదన్నమాట థర్డ్ రోమన్ ప్రాబ్లం. ఓకేనా, నోట్ చేసుకోండి నీట్గా. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లంలో 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఈ రెండు చూద్దాం. ఫస్ట్ వన్ ఏమి, 8^-1 ఇంటూ 5^2^-4. సో ఇది బాగా మీరు అబ్జర్వ్ చేస్తే పవర్స్ చూడండి నెగిటివ్ ఉంది. సో ఏ ఫార్ములా, a⁻m ఈజ్ ఈక్వల్ టు 1/a⁻m. అయితే ఇక్కడ ఒకటి న్యూమరేటర్లో ఉంది, ఇంకోటి డినామినేటర్లో ఉంది. ఎంతసేపు చేశాం కదా, సేమ్ అదే మోడల్. న్యూమరేటర్లో నెగిటివ్ పవర్ ఉంటే అది డినామినేటర్లోకి, డినామినేటర్లో నెగిటివ్ పవర్ ఉండే నెంబర్ న్యూమరేటర్లోకి వస్తుంది. సో ఇదేమవుతుంది, 5^3 ఇది అలాగే రాసి ఇది పైకి రాసేస్తాం ఇంటూ 2^+4 గాను, ఇది డినామినేటర్లోకి వచ్చి 8^+1 గాను మారిపోతుంది. సో ఇప్పుడు అన్నీ ఇవి చూశారంటే 2 టేబుల్లో 8 ఉంది. సో మనం అందుకోసమని 5³ అలాగే రాసుకొని 2^4ని ఎక్స్పాండ్ చేసుకుంటాం ఇలా బై 8. చూడండి క్యాన్సిలేషను, 2 1s are 2 4s, 2 1s are 2 2s, 2 1s are 2 1s. సో ఇక్కడ చూశారంటే 5³ అంటే వాల్యూ చూడండి, 5³ అంటే 5 ఇంటూ 5 ఇంటూ 5. సో 5 5s are తెలుసు ఎంత, 25. 25 ఇంటూ 5 మల్టిప్లై చేస్తే 125 వస్తుంది. సో 125 ఇంటూ 2. సో 125ని మళ్ళీ 2తో మల్టిప్లై చేస్తాం, ఎందుకు, ఒక 2 మిగిలింది కదా అందుకోసం. సో ఈ 2తో మల్టిప్లై చేస్తే 250 ఆన్సర్. సింపుల్ మల్టిప్లికేషన్ మీరే చేసేయచ్చు, అందుకోసం నేను చెప్పలేదు, ఇంకేం లేదు. సరే, సెకండ్, దీన్ని చూసి దాన్ని చేస్తామనే వాళ్ళు హ్యాపీగా ఆన్సర్ చేసిన తర్వాత ప్రాబ్లం చూడొచ్చు, ఇబ్బంది ఉండదు. డెడ్ ఈజీనే, సేమ్ ఇదే మరి ఒకే ఫార్ములా. సరే, ఇంకా నేను చెప్పేదా, 5^-1 ఇంటూ 2^-1 ఇంటూ 6^-1 ఈజ్ ఈక్వల్ టు సేమ్ a⁻m ఈజ్ ఈక్వల్ టు 1/a⁻m. అదే ఫార్ములా యూజ్ చేస్తాం, ఇక్కడ యూజ్ చేసిన అదే ఫార్ములా. సో ఏమవుద్ది, ఇది పవర్లో, దీని డినామినేటర్ ఏమి అవసరం లేదు, డినామినేటర్తో కూడా పైగా డైరెక్ట్. ఇది ఇక్కడైతే ఒకటి న్యూమరేటర్ ఒకటి డినామినేటర్ ఉంది, కానీ ఇక్కడ అన్ని న్యూమరేటర్సే, పైగా డైరెక్ట్ ఫార్ములా అప్లై చేసామంటే ఇదేమైపోద్దంటే 1/5^1 ఇంటూ 1/2^1 ఇంటూ 1/6^1. సో మల్టిప్లికేషన్ కదా, 1 1s are ఎంత 1, 5 2s are 10 ఇంటూ 1/6. సో మళ్ళీ మల్టిప్లికేషన్, 1 1s are 1, 10 6s are 60. చూడండి ఎంత ఈజీగా ఉండేవి ప్రాబ్లమ్స్. ఓకే, నోట్ చేసుకోండి 2 ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం చూద్దాం. సో క్వశ్చన్ ఒకసారి చూడండి, ఏమి ఇచ్చాడు, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ m ఫర్ విచ్ 5^m డివైడెడ్ బై 5^-3 ఈజ్ ఈక్వల్ టు 5^5. ఇది మీరు ఇంతకుముందు ఎగ్జాంపుల్ ప్రాబ్లంలో చేశారు, అదే మోడల్ ప్రాబ్లం. సో ఎవరైనా చేస్తాను అంటే ముందు మీరు చేయండి,
తర్వాత వీడియో చూడండి. ఓకేనా? సరే, ఇంకా నేను చెప్తా చూడండి. ఫస్ట్ వాడు ఇచ్చిన ప్రాబ్లం రాసుకుంటాం. ఏ పవర్ ఎం డివైడెడ్ బై 5 పవర్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 5 పవర్. దీన్ని ఎలా రాయొచ్చు? 5 పవర్ ఎం బై 5 పవర్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 5 పవర్ 5గా రాయొచ్చు. సో ఇది లెఫ్ట్ సైడ్ ఉండేది ఏ పవర్ ఎమ్ ఏ పవర్ ఎన్, బేస్ ఈక్వల్ పవర్ డిఫరెంట్. సో ఫార్ములా ఇది. ఏం దీనికి? ఏ పవర్ ఎం మైనస్ ఎన్. సో లెఫ్ట్ దాంతో మ్యాచ్ అయింది కాబట్టి రైట్ సైడ్లో మారుస్తాం. సో 5 పవర్ ఏ ప్లేస్లో 5, ఎం ప్లేస్లో ఎంఏ ఉంది, మైనస్ ఇక్కడ ఉంది. సో మైనస్ ఎన్ ప్లేస్లో -3 ఉంది. ఆల్రెడీ ఒక మైనస్ ఉంది, కానీ ఎన్కు ముందు కూడా మైనస్ ఉంది కాబట్టి బ్రాకెట్ వేసుకొని -3 వస్తాం. ఈజ్ ఈక్వల్ టు 5 పవర్. సో ఇది చేస్తే ఎంత? 5 పవర్ ఎం మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 5 పవర్ 5. సో ఇక్కడ బేస్ ఈక్వల్ కాబట్టి పవర్ కూడా ఈక్వల్. if base is equal, then power or exponent also equal. సో దాని ప్రకారం ఏమవుద్ది? m ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 5. ఓకేనా? ఈ బేస్లో ఉండే బేస్ నెంబర్ని తీసేసా, ఎక్స్పోనెంట్స్ మాత్రం ఈక్వల్ చేసుకున్నాం. సో m ఈజ్ ఈక్వల్ టు ఈ పక్క 5 ప్లస్ 3 ఉంది లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ వెళ్తే -3. సో m ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 2. ఇది వాల్యూ. చూడండి ఎంత సింపుల్. నోట్ చేసుకొని నీట్గా. నెక్స్ట్ 6th ప్రాబ్లం చూద్దాం. దీనిలో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 2 చెప్తాను. అయితే ఇది ఆల్రెడీ మనం చేసాం, ఈ వీడియోలోనే చేసిండు, ఆ మోడలే అనమాట. ఎవరన్నా చేస్తామంటే చెప్పాను కదా, వీడియో ఆపండి, ప్లే చేసి మీరు ట్రై చేయండి, ఆ తర్వాత వీడియో చూడండి. ఎందుకు ఇది పదే పదే చెప్తానంటే, ఒకవేళ ప్రాబ్లం మీకు అర్థం కాకపోతే ఏమి అర్థం కాలేదో వెంటనే తెలుస్తుంది. మిస్టేక్ చేస్తే ఎక్కడ మిస్టేక్ చేసాం, దాన్ని ఏ విధంగా చేస్తే కరెక్ట్గా ఆన్సర్ వస్తుంది అనే విషయాలు మీకు తెలుస్తాయి. అందుకోసం చెప్పేది. ముందు మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత వీడియో చూడమని. ఓకే? సరే, ఇంకా చూడండి ఫస్ట్ వన్. సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే 1/3 పవర్ -1 -1/4 పవర్ -1, మళ్ళీ హోల్ పవర్ ఉంది, హోల్ పవర్ -1. అంటే ఫస్ట్ ఈ లోపల ఉండేది చేయాలి. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ పవర్ అనేది దీనికి ఉంది, రెండిటికి ఉంది. అంటే ఏ పవర్ ఎం బై బి పవర్ ఎం ఈజ్ ఈక్వల్ టు a/b హోల్ పవర్ ఎం. సో ఇదన్నమాట రైట్ సైడ్తో మ్యాచ్ అయింది. సో లెఫ్ట్ సైడ్గా రాస్తాం. అంటే ఈ పవర్ని రెండిటికి ఇస్తాం. అంటే ఏమవుద్ది? 1 పవర్ -1 3 పవర్ -1. ఇది దీనికి కూడా మారుస్తాం, మధ్యలో మైనస్ ఉంది కదా, ఆ మైనస్. సో ఈ -1 రెండిటికి ఇస్తే 1 పవర్ -1 బై 4 పవర్ -1 హోల్ బ్రాకెట్ మళ్ళీ పవర్ 1. ఇప్పుడు మీకు న్యూమరేటర్లో నెగిటివ్ పవర్, డినామినేటర్లో నెగిటివ్ పవర్ ఉంది. సో చెప్పాను కదా, ఏ ఫార్ములా ఏ పవర్ -m ఈజ్ ఈక్వల్ టు 1/a పవర్ m. ఈ ఫార్ములా ప్రకారము న్యూమరేటర్లో ఉండేది కింద డినామినేటర్లోకి వచ్చి పాజిటివ్ అవుతుంది, డినామినేటర్లో ఉండేది న్యూమరేటర్లోకి వచ్చి పాజిటివ్గా మారుతుంది. సో ఏమవుద్ది? 3 పవర్ 1 బై 1 పవర్ 1, 4 పవర్ 1 బై 1 పవర్ 1 పవర్ 1. ఇప్పుడు ఇది ఆన్సర్ చూడండి. 3 పవర్ 1 అంటే 3, డినామినేటర్లో 1 ఉన్నా లేకపోయినా ఇబ్బందిలే. సో 3 - 4 ఇది వచ్చి పవర్ -1. సో ఇది సింప్లిఫై చేస్తే -1 పవర్ -1. సో ఈ దానికి మళ్ళీ ఈ ఫార్ములాని అప్లై చేస్తాం. చూడండి పవర్లో అంటే ఏమవుద్ది? ఇది 1/-1 అవుతుంది ఈ ఫార్ములా ప్రకారం. ఏ పవర్ -m ఈజ్ ఈక్వల్ టు 1/a పవర్ m. ఓకేనా? సో నెగిటివ్ కింద ఉన్నా పైన ఉన్నా ఒకటే కాబట్టి నెగిటివ్ పైకి మార్చి 1/1 అన్నా కూడా ఒకటే, 1 కాబట్టి ఇది ఆన్సర్. ఎంత? -1. నెక్స్ట్ ఇక్కడికి వచ్చి చూడండి, ఇది కూడా సేమ్ టు సేమ్. పవరు
రెండిటికి ఉంది, దాన్ని రెండిటికి సపరేట్ చేస్తాం ఫస్ట్ స్టెప్లో. సో ముందు ప్రాబ్లం రాసుకుంటాం. ఇంటూ 8/5 పవర్ -4. ఏ ఫార్ములా చెప్పాము? ఏ పవర్ ఎం బై బి పవర్ ఎం ఈజ్ ఈక్వల్ టు a/b హోల్ పవర్ ఎం. సో రైట్ సైడ్ దాంతో మ్యాచ్ అయింది, లెఫ్ట్ సైడ్కి. అంటే పవర్ని రెండింటికి ఇస్తాం. అప్పుడు ఏమవుద్ది? ఇది 5 పవర్ -7 బై 8 పవర్ -7 ఇంటూ ఇది 8 పవర్ -4 బై 5 పవర్ -4. సేమ్ ఇంత ముందు రాగి ఏ పవర్ -m ఫార్ములాని యూస్ చేస్తాం. ప్రతిసారి రాయాల్సిందే ఫార్ములా, రాయకుండా వదిలేదానికి లేదు, సరేనా? సో ఇక్కడ రాసిన అదే మా స్టెప్ దీనికి రాస్తే ఏమవుద్ది? ఇది పైకి వెళ్ళి 8 పవర్ +7గా మారుతుంది. ఇది కిందకు వచ్చి 5 పవర్ +7. ఇంక ఇది కూడా అంతే, 5 పవర్ +4, ఇది కిందకు వచ్చి 8 పవర్ +2. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే 8 కింద 8 వచ్చేటట్టు రాసుకుంటాను, ఓకేనా? ఇది ఇక్కడికి మార్చా, ఇది ఇక్కడికి మార్చేస్తా. సో మార్చామా? సో మళ్ళీ ఏ ఫార్ములా? ఏ పవర్ ఎమ్ బై ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం మైనస్ ఎన్. చూడండి, బేస్ ఈక్వల్, పవర్ డిఫరెంట్. ఈ ఫార్ములా ఇది వచ్చి బేస్ డిఫరెంట్, పవర్ ఈక్వల్. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఈ ఫార్ములాకి ఈ ఫార్ములాకి, అందుకు చెప్పేది. ఇందులో వచ్చి బేస్ ఈక్వల్, ఇందులో వచ్చి పవర్ ఈక్వల్. బాగా అబ్జర్వ్ చేయండి, మీరు ఎంతసేపు చేశారు కాబట్టి ఇబ్బంది లేదులేండి, బట్ ఇంకోసారి చెప్తా అండి ఈ విషయం. అది దాని ప్రకారం ఇదేమవుద్ది? ఫస్ట్ దానిలో 8, ఏ బదులు ఏముంది? 8, ఎమ్ బదులు 7. చూడండి, ఎమ్ బదులు 7, మైనస్ మైనస్, ఎన్ ప్లేస్లో 4 ఉంది కాబట్టి 4. ఇంతకుముందు మైనస్ ఆఫ్ మైనస్ వచ్చింది 5th ప్రాబ్లంలో, కానీ ఇక్కడ రాలా. ఎందుకంటే ఇక్కడ పవర్ పాజిటివ్గానే ఉంది, అందుకోసం. ఇంటూ ఇది చూడండి, 5 పవర్ ఎం ప్లేస్లో 4, మైనస్ ప్లేస్లో మైనస్, ఎన్ ప్లేస్లో 7. సో సింప్లిఫై చేస్తే 8 పవర్ 3 ఇంటూ 5 పవర్ -3. ఎందుకు మైనస్ వచ్చిందంటే 7కి మైనస్ ఉంది కాబట్టి. సో ఇక్కడ 7కి పాజిటివ్ ఉంది కాబట్టి పాజిటివ్. సో దీన్ని మళ్ళీ ఈ ఫార్ములా అప్లై చేస్తాం. చూడండి ఎన్నిసార్లు వస్తుందో. ఏ పవర్ -m ఈజ్ ఈక్వల్ టు 1/a పవర్. సో ఏమవుతుంది? ఏ క్యూబ్ బై ఇది డినామినేటర్లోకి వెళ్ళి 5 క్యూబ్. సో 8 క్యూబ్ 5 క్యూబ్ వాల్యూస్ రాయాలి. ఇక్కడ రాస్తా చూడండి, 8 క్యూబ్ అంటే 8 ఇంటూ 8 ఇంటూ 8. మీరు క్యూబ్స్ అండ్ క్యూబ్ రోస్ అనే చాప్టర్లో నేర్చుకొని ఉంటారు. 8 క్యూబ్ అంటే ఎంత? 500 అండ్ ఒకవేళ మర్చిపోయి ఉండారు అనుకోండి. 8 8 64 ఇంటూ 8. సో ఇక్కడ మల్టిప్లై చేసుకుంటే చూడండి, 8 512 వస్తుంది. కావాలంటే చూడండి, 8 4 32, 3 2, 8 6 48. సో యాడ్ చేస్తే 500. మర్చిపోయిన వాళ్ళు వెంటనే ఇలా మల్టిప్లై చేసుకోండి. నెక్స్ట్ ఏమి? 5 క్యూబ్. 5 క్యూబ్ అంటే 5 ఇంటూ 5 ఇంటూ 5. ఇది కూడా ఒకవేళ మర్చిపోయి ఉంటే ఇవాళ మల్టిప్లై చేసుకోండి, 125 వస్తుంది. ఓకేనా? సరే, ఆ వాల్యూస్ ఇక్కడ రాండి. 512 బై 125, ఇది ఆన్సర్. చూడండి ఎంత ఈజీగా ఉండే ప్రాబ్లమ్స్, నోట్ చేసుకోండి. ఈ ఎక్సర్సైజ్లో లాస్ట్ ప్రాబ్లం అనంట 7th ప్రాబ్లం. దీనిలో కూడా 2 ఉన్నాయి. ఫస్ట్ వన్ చూద్దాం. ఏమిచ్చాడు? 25 ఇంటూ టీ పవర్ -4 బై 5 పవర్ -3 ఇంటూ 10 ఇంటూ టీ పవర్ -8 ఈజ్ ఈక్వల్ టు. సో పవర్లో నెగిటివ్ ఉంది కాబట్టి ఫస్ట్ ఫార్ములా అదే యూజ్ చేద్దాం. ఏ పవర్ -m ఈజ్ ఈక్వల్ టు 1/a పవర్ m. సో న్యూమరేటర్లో పవర్ నెగిటివ్ ఉంటే అది డినామినేటర్లోకి, డినామినేటర్లో పవర్ నెగిటివ్ ఉంటే న్యూమరేటర్లోకి వెళ్ళిపోద్ది. సో ఫస్ట్ది 25 అలాగే ఉంటుంది, ఇది డినామినేటర్లోకి వెళ్ళిపోయింది. ఈ రెండు న్యూమరేటర్ ఇంటూ ఇది పైకి వస్తే 5 క్యూబ్ ఇంటూ ఇది పైకి వస్తే టీ పవర్ 8. సో ఇది ఇప్పుడు కిందకు వచ్చింది. అయితే కింద ఆల్రెడీ 10 ఉండ, ముందు ఆ 10 రాస్తా.
తర్వాత టీ రాస్తా, టీ పవర్ 4. ఇక్కడ క్వశ్చన్లో టీ నాట్ ఈక్వల్ టు 0 అని ఉంది. అంతే. ఏమంటే మీనింగ్ టీని 0గా పెట్టుకోకూడదు. టీ వాల్యూ 0 కాదు, అక్కడ సంథింగ్ ఏదో ఒక వాల్యూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 అయింది అనుకోండి, 0తో ఏ వాల్యూ మల్టిప్లై చేసినా వాల్యూ 0 అయిపోతుంది. సో అప్పుడు మనం సింప్లిఫై అవసరం లేదు. అందువల్ల వాళ్ళు ఏం చెప్తారు అంటే మీరు 0 పెట్టుకోకుండా వాల్యూ ఎంత వచ్చిందో దాన్ని చెప్పండి అని అర్థం. ఓకేనా, ఈ కండిషన్కి మీనింగ్ అది. సరే, ఇంకా చూడండి, ఇప్పుడు దీన్ని నేను ఎలా సాల్వ్ చేస్తా. సో 25 ఇంటూ 5 క్యూబ్ అంటే 125. ఇంతకుముందు చేశాం కదా ప్రాబ్లంలో, అందువల్ల డైరెక్ట్ వేసేసాం. నెక్స్ట్ టీ పవర్ 8 బై 10 ఇంటూ టీ పవర్ 4. సో ఇక్కడ ఇలా ఉండేదాన్ని నేను ఎలా రాసుకుంటానండి, ఇంటూ పెట్టి టీ పవర్ 8 బై టీ పవర్ 4 ఒకే చోటకు వచ్చేటట్టు రాసుకుంటాను. ఎందుకంటే ఫార్ములా అప్లై చేయాలి. ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం మైనస్ ఎన్. ఓకేనా, ఇప్పుడు ఇది చూడండి, 5 5 0 5 2 0. 125 ఇంటూ 5 మల్టిప్లై చేయండి. 125 ఇంటూ 5 చేశారంటే 625 వస్తుంది బై 2 ఇంటూ ఇలా డాట్ పెట్టినా ఇంటూనే, ఇలా ఇంటూ పెట్టినా ఇంటూనే. సో ఇది చూడండి, ఈ ఫార్ములా అప్లై చేస్తే ఏ ప్లేస్లో టీ ఉంది, ఎమ్ ప్లేస్లో 8 ఉంది, మైనస్ పెట్టాం ఫార్ములాలోది, ఎన్ ప్లేస్లో 4 ఉంది. సో ఏమొస్తుంది, 625 బై 2 టీ పవర్ 4. 8 మైనస్ 4 అంటే 4. ఇది ఆన్సర్. ఓకేనా, ఇప్పుడు అది చూడండి, సేమ్ అది కూడా అంతే. ఫస్ట్ వాడు ఇచ్చిందేమి, 3 పవర్ మైనస్ 5 ఇంటూ 10 పవర్ మైనస్ 5 ఇంటూ 125 బై 5 పవర్ మైనస్ 7 ఇంటూ 6 పవర్ మైనస్ 5. సో దీనికి ఏ పవర్ మైనస్ ఎం ఫార్ములా యూజ్ చేసామనుకోండి, డినామినేటర్లో నెగిటివ్ పవర్ ఉంటే అది న్యూమరేటర్లో నెగిటివ్ పవర్ ఉంటే డినామినేటర్లోకి వెళ్ళిపోతుంది. సో ఈ రెండు డినామినేటర్లోకి వెళ్ళిపోతుంది, ఈ రెండు పైకి వస్తుంది. అంటే 5 పవర్ 7 ఇంటూ 6 పవర్ 5 ఇంటూ 125 బై 3 పవర్ 5 10 పవర్ 5. ఓకేనా, ఇది దీన్ని రెండు రకాలుగా రాయొచ్చు. ఓకేనా, అయితే ఒక రకం నేను ఇక్కడ రెడ్ ఇంక్తో చెప్తాను, ఇంకొకటి బ్లూ ఇంక్తో అక్కడ చెప్తాను, మీకు ఏది కావాలంటే అది వేసుకోండి. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే 5 పవర్ 7 అంటే 5ని 7 టైమ్స్ వేసుకుంటాం. 7 టైమ్స్ వచ్చిందా, 6ని 5 టైమ్స్ వేసుకుంటాం. కొంచెం జాగ్రత్తగా కౌంట్ మిస్ అవ్వకుండా వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ 125 బై కింద 3 పవర్ 5ని అంటే 3ని 5 టైమ్స్ వేసుకుంటాం. నెక్స్ట్ 10ని 10 పవర్ 5, సో 10ని కూడా 5 టైమ్స్ వేసుకుంటాం. జాగ్రత్తగా వేసుకోవాలి, మిస్ అవ్వకుండా. సో ఇప్పుడు క్యాన్సిలేషన్ చూడండి, 5తో మనకి ఈజీ కదా, 5 1 0 5 2 0, 5 1 0 5 2 0, 5 1 0 5 2 0, 5 1 0 5 2 0, 5 1 0 5 2 0. నెక్స్ట్ 2 1 0 2 3 0, 2 1 0 2 3 0, 2 1 0 2 3 0, 2 1 0 2 3 0, 2 1 0 2 3 0. నెక్స్ట్ 3తో చూడండి, 3 3 క్యాన్సిల్, 3 3 క్యాన్సిల్, 3 3 క్యాన్సిల్, 3 3 క్యాన్సిల్, 3 3 క్యాన్సిల్. సో ఏం మిగిలింది, 2 5లు మిగిలినాయి. సో 5 ఇంటూ 5 ఇది వచ్చి 125 మిగిలింది. ఓకేనా, 125. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, దీన్ని 5 స్క్వేర్గా రాయొచ్చు. 125 అంటే 5 క్యూబ్, ఇక్కడ రాశాను చూడండి, ఇక్కడ కూడా 5 క్యూబ్ అంటే 125. సో మొత్తం కలిపితే 5 పవర్, ఇదే ఫార్ములా, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ 5 ఏ ప్లస్ ఎం ప్లస్ ఎన్. ఈ ఫార్ములా ప్రకారం 5 పవర్ 2 + 3 దట్ ఈక్వల్ టు
5 క్యూబ్, సారీ 5 పవర్ 5, ఇది ఆన్సర్. ఓకేనా, ఇది ఒక మెథడ్. లేదు ఇంత కన్ఫ్యూజ్ అవుతాం ఇలా చేస్తే అనుకున్నామంటే అప్పుడు సింపుల్గా ఒక టెక్నిక్ చెప్తా చూడండి. ఇప్పుడు యాక్చువల్గా అయితే ఇక్కడ చెప్పే మెథడ్లోనే మనం చెయ్యాలి, బట్ ఇది కూడా మీకు తెలియాలన్న ఉద్దేశంతో చెప్పిన, సరేనా. ఇక్కడికి వస్తాం. ఇప్పుడు చూడండి 5 పవర్ 7 అలాగే రాస్తాం. ఇప్పుడు 6ని 2 ఇంటూ 3 పవర్ 5గా రాయచ్చా? 6ని 2 3 6 కదా, విడగొట్టి రాష్ట్రం ఇంటూ ఇదేమి 5 క్యూబ్ బై ఇక్కడ 3 పవర్ 5 ఇంటూ 10ని కూడా 2 ఇంటూ 5 హోల్ పవర్ 5గా రాస్తాం. ఎందుకు ఇలా రాసినామంటే, సో ఇక్కడ 5లు ఉంటాయి, 5 ఉండేటట్టుగా కింద రాసా. డినామినేటర్లో ఇక్కడ 3 ఉంది, సో 3 ఉండేటట్టుగా రాసుకున్నాం. ప్రైమ్ నెంబర్స్ ఉండేటట్టుగా రాసుకున్నాం, ఈజీగా క్యాలిక్యులేషన్ అవుతుంది. సో ఇది ఏ ఫార్ములా ప్రకారం డివైడ్ చేస్తామంటే ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఏబి హోల్ పవర్ ఎం. సో రైట్ సైడ్తో మ్యాచ్ అయింది, లెఫ్ట్ సైడ్తో ఇస్తాం, అంటే ఈ పవర్ రెండింటికి ఇస్తాం. సో 5 పవర్ 7 ఇంటూ 2 పవర్ 5 ఇంటూ 3 పవర్ 5 ఇంటూ 5 క్యూబు బై 3 పవర్ 5 ఇంటూ దీనికి కూడా రెండింటికి ఇస్తాం 2 పవర్ 5 ఇంటూ 5 పవర్ 5. సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే 2 పవర్ 5 2 పవర్ 5 ఈక్వల్గా ఉంది. న్యూమరేటర్లో ఒకటి, డినామినేటర్ ఒకటి క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ 3 పవర్ 5 3 పవర్ 5 ఉంది, అవి కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా మిగిలింది ఏమి 5 పవర్ 7 ఇంటూ 5 క్యూబ్ బై 5 పవర్ 3. సో దీనికి న్యూమరేటర్లో ఉండేదానికి ఫార్ములా అప్లై చేసామంటే ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. బేస్ ఈక్వల్ కాబట్టి పవర్ యాడ్ చేస్తాం, సో ఏమవుద్ది. ఓకే ఇక్కడ నాకు అర్థమైపోయింది, ఇక్కడ మిస్టేక్ పడింది, సారీ. ఇక్కడ 5 ఉంటే నేను క్యూబ్ పెట్టుకున్నా 5, ఓకేనా. నాకు ఎలా తెలిసింది? ఇక్కడ ఆన్సర్ సింప్లిఫై చేశాను కదా, పవర్లో 5 ఉంది, సో ఆ లాజిక్తోనే ఆలోచిస్తూ వస్తాను, అది ఇంకేం. సరే, ఇప్పుడు ఈ పై దానికి ఈ ఫార్ములా అప్లై చేసామనుకోండి, 5 పవర్ ఎం ప్లస్ ఎన్, ఎం అంటే 7, ఎన్ అంటే 3, 7 ప్లస్ 3 బై 5 పవర్ 5. సో 5 పవర్ 10 బై 5 పవర్ 5. సో ఇక్కడ ఈ ఫార్ములాని అప్లై చేస్తాం. ఏ ఫార్ములాని? ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం మైనస్ ఎన్. సో 5 పవర్ ఎం ప్లస్లో 10 ఉంది, మైనస్ ఎన్ ప్లస్లో 5 ఉంది, సో 5 పవర్ 5. ఇదంతా నేను ఇంతకుముందు ఆలోచించుకున్నా, ఇక్కడ చెప్పేటప్పుడు ఆలోచించుకున్నప్పుడు నాకు 10 రాకుండా పోయింది, అదే 5 రాకుండా పోయింది, కాబట్టి మిస్టేక్ జరిగింది. చెక్ చేస్తే 7 ఉంది ఆ మిస్టేక్, ఓకేనా. ఇదంతా మీకు చెప్పేటప్పుడు ఆలోచించుకుంటా ఉంటాను నేను, ఏమంటే మీకు మిస్టేక్ చెప్పకూడదని. మీకు చెప్పిన తర్వాత కూడా నేను వీడియో ఒకసారి చెక్ చేసుకుంటా, మీకు కరెక్ట్గా చెప్పానో లేదో అని కూడా, కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఓకేనా. ఇది మనం ఏదైనా మిస్టేక్ చేస్తే ఎలా ఫైండ్ అవుట్ చేయాలో కూడా తెలియాలి అన్న ఉద్దేశంతో ఈ విషయాలంతా మీకు చెప్పేకు, సరేనా. చూడండి, ఈ మెథడ్ అయినా ఆన్సర్ ఒకటి, కానీ మనం ఈ మెథడ్ని యూస్ చేస్తాం. ఎందుకు యూస్ చేస్తా అంటాం అంటే ఈ ఫార్ములాస్ అంతా యూస్ చేయాలి కాబట్టి. అదే ఇక్కడైతే ఒకే ఒక్క ఫార్ములా యూస్ చేసాం, అవునా. ఇదిగోండి ఈ ఫార్ములా, బట్ ఇక్కడికి వచ్చేకాడికి ఈ ఫార్ములా ఉంది, ఈ ఫార్ములా, ఓకేనా. నోట్ చేసుకోండి నీట్గా. సో దీంతో ఎక్సర్సైజ్ 10.1 కంప్లీట్. నెక్స్ట్ వీడియోలో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఆ ఎగ్జాంపుల్కి సంబంధించిన ఇంట్రడక్షన్ ఏదన్నా ఉంటే కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం, ఓకేనా. సరే, ఈ విధంగా మీకు సెమిస్టర్ 2లోని అన్ని చాప్టర్స్ పైన వీడియోస్ చేయడం జరుగుతుంది. అవన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. అదే విధంగా ప్రెజెంట్ ఇప్పుడు 10th క్లాస్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి, నెక్స్ట్ 9th క్లాస్ వీడియోస్ కూడా వస్తాయి. అంటే మీకు 8th క్లాస్లోనే కాకుండా 9th క్లాస్ 10th క్లాస్లో కూడా మన వీడియోస్ దొరుకుతాయి. కాబట్టి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ మీకు క్లియర్గా అర్థమైంటే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి,
ఓకేనా? థ్యాంక్ యూ.